నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కనుపూరు ముత్యాలమ్మను దర్శించుకున్న ఆనం కుటుంబ సభ్యులు. పలు చోట్ల టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీ 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని వాకాడులోని అశోక్ పిల్లర్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, జడ్పీటీసీ సభ్యులు బత్తిన ప్రమీల, మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, కోట శ్రీనివాసులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. మన తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరంలో అడుగుపెట్టుకున్న శుభ సందర్భంగా ఈరోజు పల్లెల్లో జెండా కార్యక్రమం నిర్వహించాము. ఇదే విధంగా ఆవిర్భావ దినోత్సవం ప్రతి పల్లెల్లో జరుపుకున్నాము. అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేకవన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పేదలకి అసలు రాజకీయం అంటే తెలిసిందే. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలిసింది. అంతకుముందు అసలు రాజకీయం అంటే ఓటు అంటేనే తెలవదు జనాలకి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాతనే రాజకీయం కానీ పేదల సంక్షేమంకి నిధులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కానీ మహిళలకి రిజర్వేషన్లు కానీ అన్నీ తెలుగుదేశంతోనే సాధ్యం. కోట మండలం విద్యానగర్లోని శ్రీ సాయిబాబా మందిరంలో ఉగాది పర్వదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. చిలకూరు మండలం తూర్పు కనుపూరులో వెలిసిన శ్రీ ముత్యాలమ్మను మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను అందించారు.
చిట్టమూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకులు జెండాను ఎగరవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిఠాయిలు పంచిపెట్టి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మస్తాన్ రెడ్డి, కిషోర్ నాయుడు, ఉక్కు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ 1983వ సంవత్సరం మార్చి 29న ఆయన 82 మార్చి 29న ఆయన పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అని స్థాపించి మొదట ప్రజలకి తెలియజేసి 9 నెలల అధికారంలోకి వచ్చి పార్టీని స్థాపించినటువంటి రోజు మార్చి 29. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు స్వర్గస్థులైనప్పటికీ ఆయన యొక్క పార్టీ పెట్టినటువంటి గుర్తింపుగా ప్రతి సంవత్సరం మనము ఆ యొక్క దినాన్ని మనం తలుచుకుంటూ ఆయన యొక్క అడుగుజాడల్లో గౌరవ సీఎం కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి మనం చేయూతనిచ్చి 36వ స్థాపించిన సందర్భంగా నేటికి 30 సంవత్సరాలు పూర్తయి 36 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఇది మన మహానేత గౌరవనీయులు పెద్దలు పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు. నిజంగా ఇది ఆ రోజు ఆయన ఒక నటుడిగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడైతే ఢిల్లీ నడివీధిలో మన తెలుగువారి ఆత్మగౌరవం అంతా నాశనం అయిపోయిన రోజు, ఆ రోజు ఆయన ఆలోచించి ఒక నటుడిగా ఏదో ఒక పార్టీ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం వాళ్ళకి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో అనుకొని ఆయన ఈరోజు పార్టీ స్థాపించారు. ఈ పార్టీ స్థాపించిన తర్వాత కేవలం 9 నెలల్లోనే ఎవరు ఊహించిన విధంగా దేశ చరిత్రలోనే ఈరోజు లిఖితపూర్వకంగా రాసిన రోజు. ఎందుకంటే 9 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీని స్థాపించిన ఘనత అదొక తెలుగుదేశం పార్టీకి మన గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కిందని మనం ఈరోజు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విధాలు కూడా ఎదగలిగినామనంటే మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పుకోవాలని ఈ ఉగాది పండుగ రోజు కూడా ఆయన్ని శాసించుకుంటూ అంటే చెప్పుకుంటూ మరి అదే క్రమంలో మా తెలుగుదేశం పార్టీ చిట్టమూరు రామారావు గారి చరిత్ర చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా రామారావు విషయాలు చాలా వరకు తెలియదు. ఎందుకంటే ఆయన మొదట సినిమాలో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సినిమాలో ఒక మెసేజ్, ఆ మెసేజ్ ఏంటంటే ప్రజల గురించి ఆరాటపడుతూ అదేవిధంగా అదే క్రమంలో వచ్చి శ్రీ హేవలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వాకాడులోని శ్రీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
వాకాడుకు చెందిన దివంగత నేత సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి జ్ఞాపకార్థంతో వాకాడు ముస్లిం యువత ఆధ్వర్యంలో స్థానిక అశోక్ పిల్లర్ వద్ద మజ్జిగ చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను మండల వైస్ ఎంపీపీ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి ప్రారంభించారు. అనంతరం వాకాడు మండలానికి సన్నారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రహంతుల్లా పాల్గొన్నారు. జోహార్ జోహార్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, జోహార్ జోహార్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి. ఈరోజు వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీ 36వ ఆవిర్భావ దినాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మండలాలు డివైడ్ చేయడం జరిగింది. తొలి మండల అధ్యక్షుడిగా సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఆ రోజుల్లో మండల ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు మండల ప్రెసిడెంట్లకి చాలా ఉన్నతమైన గౌరవం ఉండేది. అదేవిధంగా చాలా ఉన్నతంగా మండల అధ్యక్ష పదవి చేసింది. అదేవిధంగా విధులు పవర్స్ కూడా అదేవిధంగా సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఉన్నప్పుడు చాలా పవర్స్ ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు రోజు మండల అధ్యక్షులకి ఇవ్వడం జరిగింది. అంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయితేమి, మండలంలో డెవలప్మెంట్స్ అయితేమి అన్నీ ఆ రోజు మండల అధ్యక్షుల ద్వారానే జరిగేది. ఇప్పుడు రాను రాను పవర్స్ అన్నీ తగ్గాయి. మండల పరిషత్తులకి చాలా బాగా తగ్గించేశారు. అయినా ఆ రోజుల్లో ఎప్పుడో మేము చిన్నపిల్లకాయలప్పుడు మండల ప్రెసిడెంట్గా చేసిన శ్రీనివాసులరెడ్డిని ఇంకా గుర్తుపెట్టుకొని వాకాడు ముస్లిం యూత్ అంతా కలిసి అదేవిధంగా యూత్కి సంబంధించిన రహమతుల్లాబాయ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇంకా కూడా ఇట్లాంటి జ్ఞాపకాలు పెట్టుకొని ఉన్నారే కాబట్టి ఇంకా వర్షాలు పడటం, ఇంకా రాత్రి బొగ్గులు ఏర్పడటం ఇంకా మంచి ఉందని చెప్పి దీని మూలంగా తెలుస్తుంది. హేవలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినంను పురస్కరించుకుని నాయుడుపేటలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అంకమ్మ తల్లికి వెండి వస్త్రాలను అలంకరించారు. పట్టణంలో ఉగాది వేడుకలతో కలకలలాడింది. ఏమంటానికేమే ఓ అమ్మ పోవాలి. సంవత్సరం చేశాను. యోగనశ్రీ నామదేశం క్షేమ శైలి సపుత్రస్య ప్రసాద్ వచ్చి బయట పంపించి కుండల మీద వాకాడులోని టీడీపీ బీసీసీఎల్ కార్యాలయంలో ఉగాది సంబరాలను నిర్వహించారు. అలాగే టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లి ప్రసాద్, అన్నమేటి చంద్రయ్య, బత్తిన పాలయ్య, బాబు, సునీల్ పాల్గొన్నారు. స్థాపించి బీసీల కోసమే పెద్దపీట చేసిన పార్టీ ఏమైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ ఒకటి.
ఈ రోజు కూడా బీసీలకు అండ తెలుగుదేశం జెండా అంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనుపూరు ముత్యాలమ్మను దర్శించుకున్న ఆనం కుటుంబ సభ్యులు. పలు చోట్ల టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఫ్యూజన్ బ్లాక్స్ స్పీడ్ గా